జీవో అధ్యక్ష మొత్తం బయట ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలు ఆందోళన చెందుతూ 370 జీవో అధ్యక్ష. జోనల్ సిస్టమ్ ఇప్పుడు నేనేమంటు సార్, మీరు గతంలో ఏదైతే మనకు 10 ఉమ్మడి జిల్లాలు ఉండే సార్, మీరు 10 ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు జోన్ చేయండి. వరంగల్ జోన్, కరీంనగర్ జోన్, నాజాబాద్ జోన్, నిజామాబాద్ 10 ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి జోన్ చేయండి. నేను ఎందుకంటున్నానంటే నేను జగిత్యాలుండి సార్, నేను కొంతకాలం జగిత్యాల చదివిన, కొంతకాలం కరీంనగర్ చదివిన. నా పిల్లలు బదిలీతో ఏదైతుందో పెద్దపల్లికి పోతా. ఏమైపోయింది సార్, ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4 జోన్లు అయింది సార్. ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4 జోన్లు అయింది సార్ అంటున్నా. అటు బాసర్ అయింది, సిరిసిల్ల రాజన్న అయింది, కాళేశ్వరం అయింది, అక్కడ భద్రాద్రి అయింది సార్. పార్ట్ ఆఫ్ కమలాపూర్ ఏరియా ఏదైతుందో హన్మకొండ కలవడంతో అది భద్రాద్రి. ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4 జోన్లు వేయించాలని చెప్పి అంటున్నాను. మీరు అది అసలు ఉద్యోగ సంఘాలు దీన్ని ఏ విధంగా ఆమోదించినాయి, మా ఉపాధ్యాయ సంఘ మిత్రులు ఏ విధంగా ఆమోదించిండ్రు, వాళ్ళతో చర్చించినా మీరు? దీంతో ఎఫెక్టెడ్ పర్సన్ తో మీరు చర్చించకుండా మీకు మీరేదో జోనల్స్ రూపొందించి కాగితం రాసిన పో. మా దగ్గర ఆడబిడ్డ సార్ భీమ్గల్ ఒక టీచర్ అమ్మాయి ఏదైతుందో ఆమెకి ఏదైతే కామారెడ్డి గాంధార్కి పోస్టింగ్ అయింది సార్. పిల్లలు లోకల్ చదవాలి, భవిష్యత్తు ఏమీ తెలియదు. ఆయనతో అది బలవన్మరణం చేసుకుని చనిపోయింది. మా దగ్గర భీమ్గల్ అని చెప్పని బాల్కోన్ నియోజకవర్గంలో ఇక్కడ వస్తుంది సార్. నేను ఈ 370 సమీక్షించండి అని చెప్పంటే నేను ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాను. 370 ఏ విధంగా దీన్ని మార్పు చేయాలి సార్. నా అభిప్రాయం చెప్తున్నారు సార్, పార్టీ పరంగా కానీ నా పరంగా కానీ ఉమ్మడి 10 జిల్లాలు జోన్స్ చేయండి. 10 జోన్స్ అయితే మళ్ళీ 6 జిల్లాలు 4 జిల్లాల, లేకుంటే ఉమ్మడి 5 జిల్లాలు 5 జిల్లాల మల్టీ జోన్ చేయండి. అప్పుడేదైతుందో కొంతది మన భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైతుందో ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మీరు 4 జోన్లు చేసి నువ్వు ఎక్కడ వరకు పని అయిపోయిందంటే ఇలా విద్యార్థులు సార్. ఇప్పుడు నార్మల్లీ రఘుత్తం రెడ్డి గారు ఉన్నారు, నర్సిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి ఇంకా దీన్ని. ఇప్పుడు నేటివిటీ 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు నేటివిటీ పరిగణన తీసుకుంటారు సార్. సాధారణంగా మీరు 4th కి వెళ్ళి 10th తీసుకుంటే మన నర్సరీ ఈ స్కూల్ గోయింగ్ ఇనిషియల్ స్టేజ్ ఎక్కడతో తెలియదు. 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th 4th to 10th మధ్యలో 4 ఏళ్ళు తీసుకోండి. అంటే ఇది వాట్ దే హావ్ సజెస్టెడ్. నేను అంటే ఇప్పుడు ఏమైపోయింది, 1st to 7th లోపల 4 ఏళ్ళు తీసుకుంటాం. ఈ 1st to 7th లోపల 4 ఏళ్ళు తీసుకోవడంతో అసలు భవిష్యత్తు ఏమైతుంది అని కూడా తెలుస్తలేదు సార్ అని చెప్పి. ఇప్పుడు ఒకటి గతంలో జోనల్ సిస్టమ్ ను రివ్యూ చేస్తూ ఈ 4 సంవత్సరాల నేటివిటీ అనేది ఏదైతుందో ఇన్స్టీడ్ 1st to 7th అనే దానికంటే 4th to 7th అని బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష అని చెప్పండి. ఈ జోనల్ సిస్టమ్ ను మీరు రివ్యూ చేసి పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి అధ్యక్ష.